ప్రైజ్ ది లార్డ్. అందరూ బాగున్నారు కదూ? దేవుడి మహాకృపను బట్టి మరోసారి వేకువజాముమన్నా అనే కార్యక్రమం ద్వారా మరి మీ అందరినీ కలవడానికి ప్రభు ఎంతగానో కృప చూపించారు. ఈరోజు కూడా చక్కని వాగ్దానం మన దేవుని బట్టి అనుగ్రహించబడి ఉండగా మీ ముందుకు రావడానికి ప్రభు కృప చూపించారు. మరి చిన్న ప్రార్థన చేసుకొని మరి దేవుడి వాగ్దానం పొందుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. మరోసారి మీ నామలో ప్రార్థిస్తున్నాం. మరి వేకువజాముమన్నా అనే కార్యక్రమం ద్వారా ప్రతిరోజు ఉదయం ప్రజలు దర్శిస్తున్న విధానం బట్టి వందనాలు. ప్రతి ఒక్కరిని ఆస్వాదించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మీరందరూ బాగున్నారు కదూ? మీరందరూ కూడా బాగున్నారని ప్రభువును బట్టి నమ్ముతూ ఉన్నాను. తప్పక మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఈరోజు వాగ్దానం మనం గమనిస్తే యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయము 11వ వచనం. మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలగజేసెదను. దేవుడు స్తోత్రం. చాలామంది జీవితాల్లో ఈ సంవత్సరం కొంత దీవించబడుతూ ఉంటే మరొక సంవత్సరం ఇంకా మేలు పొందుకోవాలని ఆశపడుతూ ఉంటారు. మరి కొంతమంది జీవితాల్లో ఒక సంవత్సరం ఒకలాగా వారి కలుగుతున్నప్పుడు చాలా బాధపడుతూ ఉంటారు. అయితే ఈ ఉదయకాలం దేవుడిస్తున్న వాగ్దానం, మునుపటి కంటే అధికమైన మేలు మీ కలగజేస్తాను. దేవుడు స్తోత్రం. పాత సంవత్సరం అంతా కూడా కొంత లాభం, కొంత మేలు జరిగి ఉంటే మరి కొత్త సంవత్సరంలో చాలామంది మనుషులు అధికమైన మేలు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. అధికమైన సహాయాన్ని, అధికమైన ఆశీర్వాదాన్ని, అధికమైన దీవెనని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. దేవుడు అంటున్నాడు ఇక్కడ, మునుపటి దినముల్లో నీ కొద్దిగా మేలు జరిగింది, నీ కుటుంబాల్లో కొద్దిగా మేలు జరిగింది, జీవితంలో కొద్దిగా మేలు జరిగింది, నీ బిడ్డల పట్ల కొద్దిగా మేలు జరిగింది. కానీ ఈరోజు దేవునికి ఇస్తున్న వాగ్దానం అధికమైన మేలు, అధికమైన ఆశీర్వాదం, అధికమైన దీవెన దేవుడు అంటున్నాడు నీ కలగజేస్తాను. ఇది దేవుడు మనకిస్తున్న వాగ్దానం. నిన్నటి కంటే ఈరోజు ఉన్నతమైన కార్యాలు చూస్తావని, నిన్నటి కంటే ఈరోజు నీ పనుల్లో అధికమైన మేలు కలుగుద్దని, నిన్నటి కంటే ఈరోజు దైవ సహాయం మెండుగా ఉంటుందని, నిన్నటి కంటే ఈరోజు గొప్ప కృపతో నింపబడతావని మరి పరిశుద్ధమైన దేవుడు మన జీవితాలతో మాట్లాడుతూ ఉన్నారు. ఈ దేవుడు అధికమైన మేలు చేసే దేవుడు దైవజనమా. ఈరోజు నీ జీవితంలో కూడా ఈరోజు ఈ ఉదయకాలం అధికమైన మేలు జరగాలని ఆశిస్తున్నావా? అధికమైన సహాయం పొందుకోవాలని కోరే వ్యక్తిగా ఉన్నావా? అధికమైన కృపచేతను నింపబడాలని ఒక ఎదురు చూసే వ్యక్తిగా ఉన్నావా? అయితే నీకు శుభవార్త. మునుపటి కంటే అధికమైన మేలు నీ కుటుంబానికి దేవుడు కలగచేయబోతున్నారు. దేవుడి స్తోత్రం. చూడండి, దేవుడు దయ ఉంటే మనం ఊహించలేని కార్యాలు మనం చూస్తూ ఉంటాం. కొన్ని సందర్భాల్లో దేవుడు దయబట్టి మనుషులందరూ కూడా వారి స్థితిగతులు మార్చబడి వారు అభివృద్ధి చెందేవారిగా మారిపోతూ ఉంటారు. కారణం, దేవుడు దయ వారి జీవితంలో ఉన్నప్పుడు అధికమైన మేలు, అధికమైన పంట చూడగలుగుతూ ఉంటారు. మరి యేసేపు మరి దేశంలో ఉన్నప్పుడు అతను జీవితంలో దేవుడు ఏ ప్రాంతంలో ఉన్నా అధికమైన మేలు కలగజేస్తూ ఉన్నాడు. పరో దేశంలో బానిసగా ప్రాంతంలో ఉన్నప్పుడు కూడా ఒకరోజు జైల్లో ఉంటే రెండో రోజు అనగా కొన్ని రోజులు పోయిన తర్వాత అతని జీవితంలో రాజుగా మారిపోయాడు. బానిసగా ఉన్నవాడు సలహాదారుడిగా మారిపోయాడు. బానిసగా ఉండి కొడ్డి చాకిరీ చేయవలసిన యేసేపు జీవితంలో కొన్నాళ్ళ తర్వాత అధికమైన మేలనగా ఆ రాజుకే సలహా ఇచ్చేవాడిగా అతని జీవితం మారిపోయింది. కారణం, అధికమైన మేలు కలగజేసే దేవుడు మనకున్నాడు.
ఈరోజు చిన్నగా నువ్వు ఆస్వాదించబడుతున్నావు. ఈరోజు చిన్నగా నువ్వు దీవించబడుతున్నావు. నిన్నటిదాకా నీ ఆశీర్వాదం, నీ వ్యాపారం, నీ బిడ్డలు, నీ పని అంత చిన్నగా ఉంటే ఈరోజు ప్రభు నీకు ఇస్తున్న అధికమైన మేలుగా నీకు అలా చేయబోతున్నాను. నీ వ్యాపారాన్ని దేవుడు అధికమైన మేలుతో నింపుతున్నాడు. నీ కుటుంబాన్ని ప్రభు అధికమైన మేలుతో నింపబోతున్నాడు. నీ జీవితాన్ని అధికమైన మేలు దయచేయబోతున్నాం. నీ బిడ్డల జీవితాన్ని, నీ యజమానిని, నీ పాడిని, నీ పంటని, నీ వ్యాపారాన్ని నిన్నటి కంటే ఈరోజు అధికమైన మేలు చేత, అధికమైన కృప చేత, అధికమైన ఆశీర్వాదం చేత దేవుడు నింపుతున్నాడు. ఇంకెందుకు ఆలస్యం? నాతో పాటు కూడా ఏకీభవించి ప్రార్థనలో కొనసాగండి. పరిశుద్ధుడ, ప్రేమ కలిగిన తండ్రి, ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. మరోసారి మీ నామం పేరిట ప్రార్థిస్తున్నాం ప్రభా. వేకోజమన్ అనే కార్యక్రమం ద్వారా ప్రతి ఒక్కరిని ఆశ్రయిస్తున్న విధానం బట్టి నీకు వందనాలు. మరి ఉదయకాల సమయం ముందు వారి కొరకు ప్రార్థిస్తున్నాను. ఎవరైతే అప్పులతో బాధలతో ఉన్నారో తండ్రి, ప్రతి ఒక్కరిని కూడా అప్పుల నుంచి బాధల నుంచి విడిపించండి తండ్రి. ఎవరైతే అనారోగ్యంతో ప్రభా తండ్రి, ఆ హాస్పిటల్లో రోగాలతో బలహీనత ఉన్నారో వారందరినీ కూడా స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం ప్రభా. నమ్మదగిన దేవుడివి, శక్తిమంతుడి, బలమైన దేవుడు ప్రభా. మరి నీ సన్నిధిలో ప్రార్థన చేస్తుండగా ప్రభా మీరే సహాయం దయచేయండి. మరి ఇదిగో నా తండ్రి, మరి వ్యవసాయం చేసేవారిని ఆస్వాదించండి, పాడి పంట దీవించండి. మరి కూలి పని చేసుకునే వారిని ఆశ్రయించి రెక్కలు దీవించండి తండ్రి. చదువుకొని బిడ్డలను జ్ఞాపకం చేసుకొని చక్కని చదువు దయచేయండి. చదువు పూర్తయిపోయిన వారిని జ్ఞాపకం చేసుకొని ప్రభా తండ్రి, నీ సన్నిధి వారికి తోడుగా ఉంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కోర్టు కేసుల్లో జయము కోరుకున్న వారి కొరకు ప్రార్థిస్తున్నా, కోర్టు జయము కలిగించేయండి ప్రభా. అలాగే ప్రభా తండ్రి, నా దైవ ఇతర దేశాల్లో ఉన్నవారు ప్రార్థిస్తున్నాం తండ్రి, వారు దీవించి ఆస్వాదించండి. ఈ రీతిగా ప్రభా తండ్రి, ప్రతి ఒక్కరూ ఈ ఉదయకాలమే ఎవరైతే ఏ పనులు ప్రారంభించారో ప్రతి ఒక్కరికి దీవించి ఆస్వాదించమని ప్రభునామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.